శనగపప్పు గోరుచిక్కుడుకాయ కర్రీ. ముందుగా గోరుచిక్కుడుకాయను కడిగి ఉడకపెట్టుకోవాలండి. దీన్ని మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే మాత్రం చూలకాయ అని కూడా అంటారు. తర్వాత వేడి నీళ్ళలో శనగపప్పును నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చికాయలను మిక్సీలో పెట్టి కచ్చపచ్చగా నూరుకోవాలండి. తర్వాత మనము ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడును పక్కన తీసి పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద నూనె పోసి ఉంచుకోవాలండి. తర్వాత ఆ కడాయిలో పోపు గింజలు, కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చ దంచుకొని అందులో వేసుకోవాలి. అది వేగాక తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలండి. ఆ ఉల్లిపాయలు వేగుతుండగానే కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. అవి కాస్త రంగు మారాక అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేయించి పెట్టుకోవాలండి. అవి చాలా మెత్తగా అయిపోయేటట్టుగా కలుపుకోవాలి. అలా తర్వాత చూడండి అది ఎంత మెత్తగా అయిపోయిందో. ఆ తర్వాత అందులో మనము ఉడికించుకున్న చూలకాయను వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఇది వేసి కలిపాక మనము ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఆ చూలకాయలో వేసి పెట్టుకోవాలండి. చూలకాయ అంటే గోరుచిక్కుడు అండి, మర్చిపోకండి. అది కాసేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గనివ్వాలి కదా నూనెలో. అది కాస్త మగ్గాక మనము ఆ మగ్గిన దాంట్లో మనం నూరు పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి మిశ్రమాన్ని, అది వేసుకోవాలి. అది వేసుకొని మనము ఒకసారి మూత పెట్టుకోవాలి. అది చూడండి శనగపప్పు ఉడికినట్టు అవుతుంది కదా, అప్పుడు మనం పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలండి. తర్వాత కడాయి పైన మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా పచ్చిగా ఉంటుంది. అది నూనెలో మగ్గిందంటే కూరకు బాగా పడుతుందండి. తర్వాత అది మగ్గిపోయాక ఉప్పు వేసుకొని ఒక్క 5 నిమిషాలు ఉప్పును కూడా కూరకు పట్టేటట్టు మగ్గనిచ్చుకున్నామంటే మనకు శనగపప్పు గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది, రుచిగా కూడా. అన్నానికైనా, రొట్టెలకైనా, చపాతీకైనా తినవచ్చు. నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.